దేవుడిని అందరినీ దీవించుగాక. ఆమేన్. చదవబడిన కీర్తన భాగం నుంచి 2 మాటలు మనం చదువుకొని ముందుకు సాగుతాం. ఒకసారి నన్ను చూడండి. అందరూ చక్కగా, అందరూ హ్యాపీగా ఉన్నారా? హెల్తీగా ఉన్నారా? ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే దేవుని సన్నిధిలో స్వస్థత ఉన్నది అన్న సంగతి మర్చిపోకూడదు. విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో మోకరించి స్వస్థతను మనం అడిగితే దేవుడు ఖచ్చితంగా స్వస్థత ఇస్తాడు. అదేవిధంగా నేటి ఆరాధనకు వచ్చిన మీ అందరినీ దేవుడు 30% దీవించను కాక. ఆమె చెప్పారు. ఆమె చెప్పారంటే 30% చాలు అని చెప్పి మీరు అనుకున్నారు. నిజంగానే మీకు 30% దీవెన వచ్చును కాక. వచ్చి ఆదివారం మీకు 100 రెట్లు దీవెన వచ్చును గాక. కానీ ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే కాదు. నిజం చెప్తున్నా, ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటే కాదు, ఎలాంటి ఫేస్లు ఉంటే కాదు. దేవుని సన్నిధికి కలకల ఆడిపోతున్న ఫేస్తో రావాలి. అర్థమవుతుందా? మంచి డ్రెస్ వేసుకుని రావాలి దేవుని సన్నిధికి. ఒక పండగ అట్మాస్ఫియర్ కలిగి చేసుకుని మన మైండ్లోనే రావాలి. హెల్తీగా కూర్చోవాలి, హెల్తీగా ఆలోచించాలి. మంచి డ్రెస్ వేసుకోవాలి. 3 సగం మారిపోద్ది మంచి డ్రెస్ వేసుకుంటే. తెలుసా మీకు? మంచి డ్రెస్ వేసుకోండి, చక్కగా స్నానం చేయండి. ప్రతి ఆదివారం తప్పనిసరిగా తల స్నానం చేసి రావాల్సిందిగా మీకు పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఆ జిడ్డు పోతుంది సగం. ఫిజికల్ గా జిడ్డు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మనల్ని కొంచెం వెనక్కి లాగుతూ ఉంటుంది. ఫ్రెష్గా తల స్నానం చేయండి. వారానికి ఒక్కసారైనా. పాత పద్ధతి మానేయండి. నెలకు ఒకసారి చేయడం అన్నది పక్కనెట్టండి. వారానికి ఒకసారి చేయండి. మంచి బట్టలు ప్రతి ఆదివారం వేసుకుని రండి. మంచి బట్టలు వేసుకున్న వారిని దేవుడు 100% దీవిస్తాడు. మీరు నీరసంగా వచ్చి జిట్టుగా కూర్చుని మనసు ఎంతో బాధతో ఉంటే దేవుడు ఓన్లీ 30% మిమ్మల్ని దీవిస్తాడు. అది మనకి సరిపోదు. 30%తో మనం జస్ట్ బ్రతుకుతాం అంతే. మన లైఫ్ ఎక్కడ కూడా పైకి వెళ్ళదు. గుర్తుపెట్టుకోండి, 30% దీవెన జస్ట్ అలా బ్రతుకుతూ వెళ్తాం కాదు. మనకు కావాల్సినంత 100 రెట్లు. దేవుడు గడిచిన వారు మనకి ఏం సెలవు ఇచ్చాడు చెప్పండి? 100 అంతల ఫలితము వచ్చిందట ఒక భక్తుడికి. మనకి కూడా 100 అంతలు రావాలంటే ఏం చేయాలంటే చాలా హెల్తీగా కూర్చోవాలి, చాలా హెల్తీ ఆలోచన కలిగి ఉండాలి, మంచి డ్రెస్ వేసుకోవాలి. ప్రతి వారం కూడా, ప్రతి ఆదివారం కూడా మంచి కొత్తగా ఏదైతే ఉందో అది వేసుకుని కూర్చోండి. చాలా వరకు మీకు ఫ్రెష్నెస్ వస్తుంది, ఆలోచన మారుతుంది, వాక్యం వినే తీరు కూడా మారుతుంది. ఫ్రెష్గా వద్దాము, హెల్తీగా కూర్చున్నాము, లైట్ ఫుడ్ తీసుకొని కూర్చున్నాము, 100 రెట్లు దీవెన పొందుదాము. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ఒక్క వాక్య భాగం చదువుకుని మనం ముందుకు వెళ్దాం. చదవబడిన అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. ఎంత ఆశీర్వాదకరమైన మర్మాన్ని దేవుడు బైబిల్లో రాయించాడు మన కోసమే. మనం ఏ మార్గంలో వెళ్ళాలి, ఏది చదువుకోవాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, వ్యాపారంలో ఎటువంటి ఆలోచన కలిగి ముందుకు వెళ్ళాలని చెప్పి మనం ఏది కోరుకుంటామో ఆ మార్గంలో, శ్రేష్టమైన మార్గంలో దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారట. అర్థమవుతుందండి? చిన్నపిల్లలు అయితే ఏది వారికి బెస్టో, ఏది వారికి ఇష్టమో ఆ అతన్ని, ఆ వ్యక్తిని, ఆ సిస్టర్ని, ఆ బ్రదర్ని ఆ మార్గంలో నడిపించేది దేవుడే. ఎప్పుడు లోకానుసారంగా బ్రతికినప్పుడు కాదు. ఎవరంట? యెహోవా యందు. చదువు మళ్ళీ. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవరుంటాడో వాడు ఏ మార్గంలో వెళ్ళాలో దేవుడే చెప్తాడు, దేవుడే నడిపిస్తాడు. ఆ దేవుడు నడిపించిన మార్గము చాలా శ్రేష్టమైన మార్గం అని చెప్పి ఈరోజు మీరు ఖచ్చితంగా నమ్మాలి. మనుషులందరికన్నా దేవుడు మంచి మార్గంలో మనల్ని నడిపించే ప్రయత్నము చేస్తూ ఉంటాడు. అదే విధంగా 11 కూడా చూసుకున్నట్లయితే, అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. ఈరోజు వ్యాపారం చేసిన, ఉద్యోగం చేసిన నెమ్మది లేదు. టెన్షన్తో బ్రతుకుతున్న లోకంలో ఉన్నాం మనం. ఏదో టెన్షన్, అందరికీ ఏదో టెన్షన్, ఏదో ఒక బాధ, ఏదో వెలితి, ఏదో ఒక తీరని చిన్న కోరికలు, పెద్ద కూడా కాదు, తీరని చిన్న కోరికలు వెలితితో ఈరోజు బ్రతుకుతున్న క్రైస్తవులకి, ముఖ్యంగా మన సంఘస్థులకు దేవుడు ఇచ్చే అభయం ఏంటో తెలుసా? మీరు యెహోవా యందు భయము భక్తి నిలిపితే. ఎవరి యందు? యెహోవా యందు భయము భక్తి నిలిపితే.
నిలుపుతామండి అంటే సరిపోదు. భయము అంటే ఏంటో మనకు తెలియాలి ముందు. భక్తి అంటే ఏంటో కూడా మనకు తెలియాలి. అప్పుడు కదా మనం చేయగలుగుతాం కరెక్ట్గానే. భయము అంటే ఏంటో తెలియకుండానే మనం భయపడేదే భయం అనుకుని ముందుకెళ్తే అది భయం కాకపోవచ్చేమో. దాన్ని భయం అంటావేమో గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకునే భయము, మనం చేస్తున్న భక్తి అది భక్తి కాకపోవచ్చేమో. కరెక్ట్గా 100% అది దేవుడికి నచ్చిన భక్తి భయము కాకపోవచ్చేమో. గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ అనుసారంగా బైబిల్ చెప్పిన రీతిగా ఒక భయం ఉంది, బైబిల్లో రాయబడిన ఒక భక్తి ఉంది. అది ముందు మనం తెలుసుకోవాలి. భయం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి తెలుసుకున్న తదుపరి మనం దాన్ని ఎలా చేయాలో దానికోసం ప్రయత్నం చేద్దాం. దానికోసం మనం ఎంతో ప్రయత్నం చేద్దామో దాన్ని సాధిద్దాం. ఎలా భయపడాలి యెహోవా యందు, ఎలా భక్తిగా ఉండాలి యెహోవాకి అని చెప్పి మనం నేర్చుకోవాలంటే ముందు ఆ రెండు ఏంటో మనకి క్లారిటీగా చాలా నీట్గా తెలియాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట శ్రేష్టము. ఎందుకంటే దాని వెనకాల ఊరికినే ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. భయము భక్తి కలిగి ఉంటే మనం ఏమి చేయాలో, ఎక్కడ నడవాలో, ఏ మార్గంలో వెళ్ళాలో ఆటోమేటిక్గా సిగ్నల్ మనకు అందుతూ ఉంటుంది, నడిపిస్తూ ఉంటాడు దేవుడు. ఆత్మస్వరూపమైన దేవుడు మనతో ఉండి మనల్ని ఎక్కడ నడిపిస్తాడండి? ఏది శ్రేష్టమైనదో నడిపిస్తాడు. మీ జీవితంలో అలా ఎప్పుడైనా జరిగిందా? ఒకటి అనుకుంటే ఇంకొక శ్రేష్టమైన మార్గంలోకి వెళ్ళారా? ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతున్నదా? అది జరిగింది ఏదైతే ఉందో అది శ్రేష్టమైనది అనిపించిందా ఎప్పుడైనా? ఆలోచన చేయాలి. మా జీవితంలో ఎన్నో అనిపించాయి. ఏదో చేద్దాం అనుకుంటే అది కాదు ఇది, ఏదో చదువుదాం అనుకుంటే అది కాదు ఇది, ఎటో నడుద్దాం అనుకుంటే అది కాదు ఇది అని చెప్పి దేవుడు మార్గాలు మార్చిన సంఘటనలు ఎన్నో మన జీవితంలో చూస్తూ ఉంటాం. దేవుడు శ్రేష్టమైనది ఇస్తాడు. అయితే బైబిల్ భక్తి మనం నేర్చుకొని తెలుసుకొని పాటించాలి అంటే క్లారిటీగా బైబిల్ని చదువుతుండాలి. బైబిల్ చదవమన్నారు కదా అని చెప్పి తీసుకుని చదివేయడం అది మంచి పద్ధతి కానే కాదు, అస్సలు కాదు. బైబిల్ తీసి చదివితే అర్థం అవ్వదు, ఒక రాజుకి కూడా అర్థం అవ్వదు, ఒక పిఎంకి అర్థం అవ్వదు. మన దేశమంతా నడిపించేస్తుంటాడు మోడీ గారు వచ్చిన తర్వాత 80 రూపాయలు గ్యాస్ సిలిండర్ పోయి ఇప్పుడు 1000 రూపాయలు అయింది. నాకు అది పోయి గుర్తు. 5 రూపాయలు కొత్తిమీర వచ్చింది, 30 రూపాయలు కొనడం అలవాటు పడ్డాం. టమాటా 5 రూపాయలకి, 8 రూపాయలకి, 10 రూపాయలకి కొనే టమాటా 200 రూపాయలకి కూడా కొనడము అలవాటు పడ్డాం. చాలా టెక్నికల్గా చేస్తున్నారు, అలవాటు చేస్తున్నారు. ఒకసారి కొత్తిమీర పైకి వెళ్తుంది, ఒకసారి పచ్చిమిరపకాయలు పైకి వెళ్తాయి, ఒకసారి టమాటో పైకి వెళ్తుంది, ఒక్కొక్కసారి ఉల్లిపాయలు పైకి వెళ్తాయి. పైకి వెళ్ళి మళ్ళీ ఉండిపోవు, కిందకు వచ్చేస్తాయి. అలవాటు చేస్తున్నారు. ఉల్లిపాయల్ని హై రేంజ్లో తీసుకెళ్ళి అలవాటు చేస్తున్నారు. గ్యాస్ని పైకి తీసుకెళ్ళి సగం డబ్బులు వేస్తామని చెప్పి ఏసి మనకి అలవాటు చేస్తున్నారు. పై స్టేజ్లో కొండ మనకి అలవాటు చేస్తున్నారు. ఇప్పుడు 3 రూపాయలు వస్తున్నాయి గ్యాస్ సిలిండర్కి. మనం బుక్ చేస్తే మంచి వెనక్కి ఎంత వస్తుంది? సబ్సిడీ అంటే దాని పేరు మళ్ళీ ఏంటండి? సబ్సిడీ. చూసారా ప్రభుత్వం ఎలా ఉందా? కానీ అంత టెక్నికల్గా ప్రపంచాన్ని నాశనం చేసిన తెలివితేటలు ఉన్న మోడీ గారికి బైబిల్ ఇస్తే బైబిల్ అర్థమవుతుందా మీకు? బైబిల్ అర్థమవుతూ ప్రపంచాన్ని నడిపించేస్తుంటాడు. సింగపూర్ వెళ్ళిపోతున్నాడు, పేపర్లో చూస్తే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాడు, షేక్ హ్యాండ్ ఇచ్చేస్తాడు, ఏటేటో చేసేస్తాడు. ఆయన ఎప్పుడు దిగిపోతాడు నాకు అర్థం కాదు. ఆయన దిగిపోవాలని చెప్పి నేను ప్రార్థన చేస్తాను మనస్ఫూర్తిగా. ఎందుకో తెలుసండి, ఆయన వల్ల రోజువారీ వ్యాపారస్తులు, రోజువారీ కూలి పనులు నరకం చూస్తున్నారు. ఈరోజు పై స్థాయిలో కాదు, మంచి వ్యాపారస్తులు, కోట్లు సంపాదించిన వాళ్ళు ఎలా బతుకుతారు. కింద స్థాయి వాళ్ళు 200 రూపాయలకి ఉల్లిపాయలు కొనాలంటే అది మోడీ గారి దయ. కొత్తిమీర తీసుకెళ్ళి 50 రూపాయలు ఇలా తీసి మోడీ గారి దయ. వయసు అయిపోతున్నా సరే మనోడు ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాడు. మరి ఏం చేస్తున్నాడు తెలియదు, ఏం తింటున్నాడో తెలియదు. ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువ తినకూడదండి. ఇదోటి తెలుసా మీకు? ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువ తినకూడదండి, ఎక్కువసార్లు తినకూడదండి. అంత జ్ఞానవంతుడు, అంత తెలివి ఉండి ప్రపంచాన్ని గిర్రను తిప్పేసిన మోడీ కూడా బైబిల్లో కనీసం సామెతలు ఇవ్వండి, సామెతలు బుక్ ఇవ్వండి, అర్థం అవ్వదు. మళ్ళీ ఒక బోధకుడు రావాలి, ఒక సామాన్యమైన బోధకుడు వచ్చి ఏం చదువుతున్నాడు? సామెతలా? ఏమైనా అర్థమవుతుందా? ఏది కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంది, అర్థమైనట్టే ఉంది, అర్థం అవ్వట్లేదు. సరే నేను చెప్తాను అని చెప్పి దేవుడి జ్ఞానం కలిగిన ఒక మిడిల్ క్లాస్ పీపుల్, ఈ లోకానుసారంగా దేవుడి దృష్టిలో కాదు,
తక్కువ ఆర్థిక పరిమితి కలిగిన ఒక వ్యక్తి వెళ్ళి చెప్తే కానీ మోడీ గారికి అర్థం అవ్వలేని స్థితిలో బైబిల్ డిజైన్ చేశాడు దేవుడు. అర్థమవుతున్నది. మనకు మాత్రం దేవుడు ఎంతో నీట్ గా చేతిలోకి తెలుగులో తర్జుమా చేశాడు. ఒకప్పుడు ఇలా లేదంట. తెలుసా మీకు బైబిల్ గొప్పదానం ఏంటో? ఎన్నోసార్లు చెప్పుకున్నాను. ఒకప్పుడు ఇలా లేదు. ఆదివారము గ్రంథపు చుట్టలో ఒక వచనము చదివి వినిపిస్తే పరమ భాగ్యం కింద భావించే జనాంగము ఒకప్పుడు ఒక గ్రంథపు చుట్టలో ఒక్క వచనం, యెషయా గ్రంథంలో 2వ అధ్యాయము 3వ వచనం చదివితే చాలు, ఓహో దేవుడు పంపించిన వాక్యము, దేవుని వాక్యము, దేవుడు భక్తులు చేసి పంపించిన వాక్యము, దేవుడి చేత ఆత్మ చేత రాయబడిన వాక్యము. నేను ఈరోజు ఆయన విప్పి చదువుతున్నప్పుడు ఏది ఒరిజినల్ పీపుల్ రాసిన గ్రంథపు చుట్టలో వాక్యం ఇప్పుడు చదువుతున్నప్పుడు కింద వాళ్ళంతా ఎంతో భాగ్యం కింద ఫీల్ అయ్యేవాడు. ఈ రోజు వల్ల చేతిలో మనకి బైబిల్ ఉంటుంది కదా, ఎప్పుడైనా దీనికి అంత వాల్యూ ఇచ్చామా? ఒక్క వచనము వింటేనే చాలా అనుకున్న రోజుల నుంచి ఈరోజు దేవుడు ఏం చేస్తాడు, చేతిలో పూర్తి బైబిల్ తీసుకొచ్చి చేతిలో పెట్టాడు. ఇది చాలా అమూల్యమైన బైబిల్. ఇది గ్రంథము చుట్టలోంచి ఎక్కడెక్కడో గెయిన్ చేసి గ్యాదర్ చేసి ఒక గ్రంథం కింద ఏదో భాషలో తర్జుమా చేసిన తర్వాత గ్రీకు, ఎబ్రీ, రోమన్ ఏదో భాషలో ఇప్పుడు తెలుగులోకి వచ్చింది. తెలుగులోకి తర్జుమా చేశారు, ట్రాన్స్లేట్ చేయబడింది. బైబిల్ శ్రేష్టమైన బైబిల్ మనకు అర్థమయ్యే భాషలో ట్రాన్స్లేట్ చేయబడింది. ఆ ట్రాన్స్లేషన్స్ లోని 1-2 తెలుగు అచ్చులు అల్లుల్లో తప్పులు పడొచ్చే కానీ దేవుడు వాక్యం ఏమి మారిపోదు. గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక వచనం మనకు అర్థం కాకపోయినా, ఒకటి కొంచెం కన్ఫ్యూజ్ గా ఉన్నా, ఒకటి నెగిటివ్ గా ఉన్నా బైబిల్ మనం తప్పు పట్టకూడదు. ఎవరో తప్పు పడితే నవ్వుకోవాలి. ట్రాన్స్లేషన్ లో ఏదైనా ఒక వచనంలో ఒక పదం అటు ఇటు అవ్వచ్చు, ఒక పదానికి అటు ఇటు అవ్వచ్చు. కానీ బైబిల్ చాలా స్పష్టంగా ఉంటుంది. కావాలంటే చెక్ చేసుకోమనండి. ఎక్కడ హెబ్రీ, గ్రీక్ భాషలో ఉన్న ఒరిజినల్స్ ఇంకా ప్రింట్అవుట్స్ అలానే ఉన్నాయి. అంత గొప్ప భాగ్యం కలిగిన బైబిల్ని దేవుడు మనకి ఈరోజు ఇచ్చే. ఈ బైబిల్ మోడీ గారికి కూడా అర్థం అవ్వదు, కానీ దేవుడు మనకి ఆశీర్వాదం అందులో ఉంచాడు. ఏమంటున్నాడండి, యెహోవా యందు భయము అండ్ భక్తి కలిగిన వారు ఎవరో, వారు ఏ మార్గంలో నడవాలో శ్రేష్టమైన మార్గాన్ని దేవుడు ఇస్తాడంటున్నాడు. అదేవిధంగా అతని ప్రాణము చాలా ప్రశాంతంగా ఉంటుందంట. టెన్షన్ ఫ్రీ, షుగర్ ఫ్రీ కాదు. టెన్షన్ ఫ్రీ ఉంటే ముందు షుగర్ ఫ్రీ వచ్చేది, బీపీ ఫ్రీ వచ్చేది, అన్ని ఫ్రీలు వచ్చేస్తాయి. ముందు ఏ ఫ్రీ ఉండాలి? టెన్షన్ ఫ్రీ ఉండాలి. ముందు టెన్షన్ ఫ్రీ లేకుండానే ఈ ఫ్రీలు కావాలని చెప్పి వీటికి మందులు వేస్తూ ఉంటారు చాలా మంది. ఏంటంటే వీటికి మందులు వేస్తూ ఉంటారు. ఒక ఇంట్లో ఎలక చచ్చిపోయిందంట. ఏమైపోయింది? ఎలక చచ్చిపోయిందంట. ఒక మూల చూశారు ఎలకని. ఎలక చచ్చిపోతే ఏమొస్తుంది? సువాసన వస్తుంది, స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్. మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మార్కెట్లో తిరిగి మంచి స్మెల్ వచ్చే సెంట్ బాటిల్ కొన్నాడు. ఏమన్నారు? సెంట్ బాటిల్. ఆ స్మెల్ వస్తుంటే సెంట్ జరుగుతున్నాడు. దాన్ని తీయలే. ఆ ఎలక అలాగే ఉంది. ఇలా తీసేలా రోడ్డు మీద పడేయచ్చు కదా, నో, కాలువలో పడేయట్లేదు. ఎలక అలాగా ఉంచుకుని ఏం చేస్తారు? ఏదైతే సెంట్ ఉంటుందో, ఏదైతే స్మెల్ ఉంటుందో దాన్ని సెంట్ పడుతున్నారు. అవుతుందా? ఈరోజు జరిగేది అదే. అన్ని విషయాల్లో కూడా అదే. పైన వచ్చే సింటమ్స్ కి ట్రీట్మెంట్ జరుగుతుంటది. ఆత్మీయంగా కూడా జరుగుతుంది. అదే పొరపాటు. హృదయం మారకుండా నేచర్ నుంచి ఒకటి తీసి వేయకుండా మనము తీసివేసబడినట్టుగా నటిస్తే దేవుడు ఒప్పుకుంటాడా? ఈరోజు ఒప్పుకోడు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు చేసింది ఏంటో తెలుసండి? ఇజ్రాయేల్ ప్రజలు మనస్సును మారకుండా కంట్రోల్ అయ్యారు. ఏమయ్యారు? ఎలకని తీయకుండా స్మెల్కి ట్రీట్మెంట్ జరిగినట్టు మనస్సు మారకుండా, సిస్టర్ గారు ఏంటండి, మనస్సు మారకుండా ఏం జరిగింది? కంట్రోల్ అయ్యారు. మనస్సులో అలాగే ఉంది. ఒక తప్పు చేద్దామని ఉంది, ఒక పాపం చేద్దామని ఉంది, కానీ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? ఒక ఆజ్ఞ ఉంది చేయకూడదు, అందుకే మేము చేయట్లేదు. దేవుడి దగ్గర వచ్చి ఏం చెప్తారు? మేము ఆ తప్పు చేయట్లేదు అని చెప్తున్నారు. దేవుడు ఆ ప్రార్థన ఏమన్నాడు? యాక్సెప్ట్ చేశాడా? ఒక వ్యక్తి నిజంగానే పాపం చేయలేదు, కానీ ఆ పాపం చేయలేదని ప్రార్థన దేవుడు ఏం చేశాడు? యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఆ ఆజ్ఞ ఉంది కాబట్టి అతను పాపం చేయలేదు. కానీ హృదయంలో పాపం చేసే నేచరు, ఆలోచన అలానే ఉంది. అప్పుడు దేవుడు దీవెన రాదు. అర్థమవుతుందండి? హృదయంలోంచి మార్పు జరగాలి.
ఒక కంట్రోలింగ్ ఉంది కదా అని చెప్పి కంట్రోల్ అవ్వడం కాదు. సీసీ కెమెరా ఉందని చెప్పి దొంగతనం చేయడం మానేస్తే అది మంచోడు అయిపోడు. ఆ దొంగ కాకుండా పోడు. ఏ సీసీ కెమెరా లేకుండా ఆయన విడిచిపెడితే తెలుస్తుంది అతని పనితీరు ఏంటో. అర్థమవుతుందండి? సీసీ కెమెరా ఉన్నది, ఒక కంట్రోలింగ్ ఉంది, ఒక ఆజ్ఞ ఉంది కాబట్టి పాపం చేయకుండా ఉన్నాము కనుక పుణ్యాత్ములు కాదు. ఒక కంట్రోల్ ఉంది కాబట్టి దేవుడు వద్దన్నాడు కాబట్టి మనం ఏమీ చేయట్లేదు అనుకో, మన పరలోకం ఏమి వెళ్ళాం. అర్థమవుతుందా? మీరు 10 ఆజ్ఞలు యాజ్ చేసి గట్టిగా పాటించేశారు, అయినా సరే మీరు విడవబడతారు. ఎందుకు? హృదయంలోంచి వాటిని తీయబడకుండా అటన్నీ చేయకుండా ఉన్నంత మాత్రం మీ పరిశుద్ధులు కాదు. పరిశుద్ధులు అవ్వాలంటే హృదయంలో ఆలోచన కూడా ఉండకూడదు. ఆ తప్పు చేసే ఆలోచన ఉండకూడదు. తప్పు చేయకుండా ఉన్నవాడు, తప్పు చేయకుండా ఉన్న ఆలోచన కలిగిన వాడు ఇద్దరు ఒకటి కాదు. అర్థమవుతుందండి? ఇద్దరు ఒకటి కాదు. ఆలోచనతో సహా మారాలని చెప్పి దేవుడు మనకి సెలవిస్తున్నాడు. మరొక మాట చూసుకున్నట్లయితే అతని సంతానము భూమిని స్వతంత్రించుకును. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే అతని సంతానం పిల్లలు ఏం చేస్తారంట? సొంత ఇంట్లో ఉంటారు అంతే. అలాగే కదా అర్థం చేసుకోవచ్చు లేదా? సొంత ఇంట్లో ఉంటారు. భూమిని స్వతంత్రించుకోవడం అంటే చెప్పండి, రెంట్ హౌస్ కాకుండా సొంత ఇంట్లో ఉంటారు అంటే. ఇప్పుడు మీరు ఎవరైతే రెంట్ హౌసెస్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి లేరు అని చెప్పి చెప్పడం కాదు. ఏమో ఇంకా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ సొంత ఇల్లు అందరికి వచ్చును గాక. వచ్చేస్తాను. సొంత ఇల్లు ఏముందండి? ఏదో ఒక దాంట్లో దేవుడు కాస్త దయచేస్తే సొంత ఇల్లు ఇలా వచ్చేస్తుంది. ఒకరికి రెంట్ కట్టకుండా సొంత ఇల్లు ఉండడము అది చాలా మంచి భాగ్యము. ఆ భాగ్యం మీ అందరికీ వచ్చింది కాక. ఆమేన్. మరొక మాట చూస్తున్నాం. యెహోవా మర్మము ఆయన యందు చూడండి, దేవుని యొక్క మర్మాలు ఎవరికి తెలుస్తాయంట? ఎవరైతే దేవుని యొక్క భక్తి కలిగి ఉంటారో, ఆ హృదయం కలిగి ఉంటారో వారికి దేవుడు ఎన్నో మర్మాలని, విషయాలని తెలియజేస్తూ ఉంటాడట. ఆ విషయాలు తెలుసుకున్న వ్యక్తి ఏ మార్గంలో నడవాలో దేవుడే అటువంటి మంచి శ్రేష్టమైన మార్గాన్ని వారి జీవితం ముందు ఉంచుతాడు. వాళ్ళు సింపుల్ గా నడవలసిందే. వారు ఎటో వెళ్దాం అనుకుంటే దేవుడు శ్రేష్టమైన మార్గాన్ని వారికి ముందు ఓపెన్ చేసి ఉంచుదని చెప్పి బైబిల్ ఎంతో స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. మరొక మాట చదువుకుందాం. వారికి తెలియజేయను ఎల్లప్పుడు యెహోవా వైపునకి తిరిగి ఉన్నది, ఆయన పాదములను వలలో నుండి విడిపించును. వలలు ఈ రోజు చూస్తే లోకంలో ఎక్కడ చూసినా వలలు వలలు వలలు. తప్పు చేయడానికి, పాపం చేయడానికి, తప్పు ఆలోచన చేయడానికి, పొరపాట్లు చేయడానికి అన్ని ఉచ్చులు వలలు ఉన్నాయి. కానీ దేవుడి యందు ఎవరైతే, యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు ఆ వలలో చిక్కుపడరు, ఆ పాపంలో చిక్కుపడరు, ఆ ఉచ్చులో చిక్కుకోనరు, ఆ పొరపాటు చేసే యొక్క ఆలోచనలో కూడా చిక్కుకోరు. ఎవరు? యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు ఎటువంటి పాపంలో కూడా బంధింపబడరు. ఏ పాపము కూడా వారిపై అజమాయిషీ చేయదు. ఎక్కడ కూడా వారు చిక్కుకోరు. ఏ వలలో కూడా వారు పడరు. ఎంత ట్రై చేసినా సాతాను, ఎంత ట్రై చేసిన బంధువులు, ఎంత ట్రై చేసిన ఫ్రెండ్స్ ఒక తప్పు చేయరు, ఒక పాపం చేయరు, అందులో పట్టబడరు, పాపంలో పట్టబడరు. ఎంత పొరపాటైనా, అవసరం వచ్చినా, ఎంత పరిస్థితి మారినా సరే యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి యొక్క పాదాలు దేవుడు ఒక వలలో చిక్కుబడనివ్వడు. 21 చూద్దాం. నీ కొరకు చున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక. ఏది సంరక్షిస్తుందంటే మనల్ని? ఏది సంరక్షిస్తుంది? మనం యథార్థంగా ఉంటే అది మన ఆపద ఏదైనా వచ్చినప్పుడు, ఒక ప్రమాదం వచ్చినప్పుడు అది మనల్ని సంరక్షిస్తుంది. మనం నిర్దోషంగా ఉంటే, దోషము కాకుండా ఉంటే అది మనల్ని ఏం చేస్తుందండి? ఏదైనా ఒక ప్రమాదం వచ్చినప్పుడు, అది ఎటువంటి ప్రమాదం అయినా సరే, ఆరోగ్యపరమైన, ఆర్థికపరమైన, సోషల్ పరమైన ఏదైనా ఒక ప్రమాదం వస్తే అందులోంచి మనల్ని తప్పించేది ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న మన యథార్థత, మన నిర్దోషత్వము. అప్పుడు మనం ఏ ప్రమాదంలో కూడా చిక్కుపడకోకుండా
ఏ ప్రమాదంలో కూడా, ఏ వలలో కూడా పడకుండా ఆపదల నుంచి మనం సంరక్షించబడతాం. అందుకే మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలతో పాటు ముందుకు వెళ్తూ ఉంటాం. ఏ ప్రమాదం కూడా దగ్గరికి వచ్చి మనల్ని టచ్ చేయడానికి దేవుడు అలౌ చేయడు. ఏ యాక్సిడెంట్ కూడా దేవుడు మనల్ని పూర్తిగా తీసుకోవడానికి అలౌ చేయడు. ఏ ఆరోగ్య సమస్య కూడా మనల్ని పూర్తిగా బంధించడానికి అలౌ చేయడు. ఎప్పుడు మనం దేవుని యందు భయభక్తిని కలిగి ఉన్నాము కనుక దేవుడు మన పాదాలని ఎక్కడ చిక్కుపడకుండా, మన ఆరోగ్యము ఎక్కడ లొంగిపోకుండా, మన మార్గాలు తప్పిపోకుండా మంచి మార్గం, మనకి శ్రేష్టమైన మార్గాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఆదివారం ఈ వాక్యం ఉన్న మీ అందరి జీవితంలో కూడా అద్భుతకరమైన, శ్రేష్టకరమైన మంచి మార్గాల్లోకి మీ అందరినీ కూడా కలిగించిన గాక. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించిన గాక.